సహనం కలిగిన వ్యక్తికి వచ్చే కోపం సింహం కంటే ఎక్కువ ప్రమాదం. జీవితంలో ఏది కోల్పోయినా ధైర్యం ఒకటి ఉంటే చాలు, అన్నీ తిరిగి మళ్ళీ సంపాదించుకోవచ్చు. మనకు ఎవరూ సహాయం చెయ్యరు. మనం కింద పడినా ఎవరూ లేపరు. నువ్వు ఒకవేళ కింద పడితే నీకు నువ్వే లేవాలి, నిలబడాలి, గెలవాలి. వెక్కిరించే వాళ్ళు ఉంటారు, వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. ఎదురించి ఎదుర్కొనే శక్తి మీలో ఉన్నంతకాలం వెనక్కి తగ్గకండి. ధీరుడు ఎప్పుడు తనకు కావలసినది స్వయంగా సాధించుకుంటాడు, ఒకరి నుండి తీసుకోవాలనుకోడు. జీవితంలో ఎంత కష్టం వచ్చినా బాధను బయటికి చూపించకు. ఎందుకంటే నీ బాధను చూసి సంతోషపడేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. నువ్వు పరిగెత్తే ముందు నిన్ను తరిమేది ఎవరో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఎవరో తరుముతున్నారని నీ బలాన్ని మర్చిపోయి పారిపోవద్దు. ఎవరో ఏదో అన్నారని వెనుకంజ ఎందుకు? చేసే పని చేసుకుంటూ వెళ్ళు. ఆ విమర్శలు సైతం ప్రశంసలుగా మారుతాయి నీ విజయంతో. 2 విషయాలు నువ్వెంటో తెలుపుతాయి. ఒకటి, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. మాటలు చాలా శక్తివంతమైనవి. ఏమి మాట్లాడుతున్నారో జాగ్రత్తగా గమనిస్తూ మాట్లాడండి. ఈ లోకంలో మనకు కలిగే 90% ఇబ్బందులు బాధ్యతారహితంగా మాట్లాడడం వల్లే సంభవిస్తాయి. ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. లేచి నిలబడు, అన్వేషించు, ఆలోచించు, ఆచరించు. అప్పుడే అసాధ్యాలు సుసాధ్యమయ్యేది, అద్భుతాలు జరిగేది. ప్రయాణం చాలా దూరంగా అనిపించవచ్చు, కానీ ప్రతి అడుగు మీ గమ్యానికి దగ్గరగా తీసుకెళ్తుంది. ఓడిపోయిన గతం కంటే గెలవాల్సిన భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఎందుకంటే ఓటమి ఎప్పుడు నిన్ను వెనక్కి లాగితే గెలుపు ఎప్పుడు నిన్ను ముందుకు తోస్తుంది. ప్రతి ఉదయం కొత్త ఆశలు తీసుకొస్తుంది. నిన్నటి తప్పులు పాఠాలుగా మార్చుకొని ఈరోజు కొత్తగా మొదలు పెడితేనే రేపటి విజయానికి దారి పడుతుంది. కాలికి తగిలే ఎదురు దెబ్బలు నడవడం నేర్పిస్తాయి. మనసుకి తగిలిన ఎదురు దెబ్బలు బ్రతకడం నేర్పిస్తాయి. ఒకరు తమ కష్టాలను సుఖాలను మనతో చెప్పుకున్నారంటే వాటిని మనం తీర్చేస్తామని కాదు, వాళ్ళు మనల్ని నమ్మారని. ఈ సృష్టిలో నమ్మకం కంటే విలువైంది ఏమున్నది? సూర్యుడంతటి వాడికి గ్రహణం తప్పలేదు. మానవ మాతృలం మనకు సమస్యలు బాధ తప్పుతుందా? మన జీవితంలో వచ్చే చిన్న చిన్న అడ్డంకులకు బాధపడి భయపడి కృంగిపోతే ఎలా? ఓర్చుకోవాలి, నేర్చుకోవాలి. ఓటమి, ఒంటరితనం ఈ 2 జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలి అని నేర్పిస్తే, ఇంకొకటి ఎవరిని నమ్మాలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. తప్పు చేసి సమర్థించుకునేవారు కొందరైతే, ఏ తప్పు చేయకుండా మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు.